కళ్ళు పైకి బా ఎగస్ట్రాలు వద్దు గట్టిగా దుక్కుతున్నావు ఒకటి అసలు ఈ మేకప్ వేస్తుంటే మేకప్ వేయగానే హీరోలా కనిపిస్తున్నాయి కన్నా హీరో ఆల్రెడీ ఆల్రెడీ ఇది మేకప్ కాదండి, యాక్చువల్లీ ఇది జస్ట్ నార్మల్ ఏదో తెలియదు నాకు కూడా. బట్ ఏంటంటే వీళ్ళు సజెస్ట్ చేశారు పోనీలే అని చెప్పేసి నేను ఏదో ఇస్తున్నాను అంతే తప్ప, వేసుకుంటున్నాను అంతే తప్ప నాకు పెద్ద మేకప్ అనేది ఆమె న్యాచురల్ బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అయిపోయిందా? నిజం మాట్లాడాలా ఫ్రెండ్స్? వచ్చేసి నా దగ్గరికి శాస్త్రారెడ్డి నా కళ్ళు ఇట్లా డార్క్ కనిపిస్తుంది, ఏం చేయొచ్చు? ఎందుకంటే నిద్ర లేక అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. మేకప్ వేయండి అని వాడే అడిగాడు గైస్. రియాలిటీ చెప్పు నీ ఫాలోవర్స్. ఎవరైనా ఏంటి గోవాలో షాపులు పెడుతున్నారు వీళ్ళు, చూడండి ఏంటిది. సో చూడండి అసలు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు అట్లనే ఉంటావు, పెండం మాదిరా వదిలేసి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏమో చూడు ఒకసారి బ్రిటన్ ఎవరా అని అనుకుంటుంది. ఒకసారి క్యాప్ పెట్టుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాడు కొనుక్కోలేదు, నాకు నచ్చాయని నేను కొనుక్కున్నాను. బాగుందమ్మా, అది నావి. సరే చూపించు తీస్తారా? సో వీఆర్ ఇన్ మ్యాండ్రిమ్ బీచ్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మ్యాండ్రిమ్ బీచ్ అండ్ మ్యూజియం ఇవన్నీ. నార్త్లో ఉండి కూడా పీస్ఫుల్గా ఉండే బీచెస్ అయితే ఇవే. సో ఇప్పుడు మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓకే, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఈ బీచ్ మొత్తం. ఎవ్రీథింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు చాలామంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓకే, ఇది మ్యాండ్రిమ్ బీచ్. సో ఇది ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బేసికల్లీ ఎక్కువ ఫారినర్స్ అంతా ఇక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పీస్ ఉంటే మంచిది అనుకుంటారు కాబట్టి. సో మీరు అక్కడ చూడొచ్చు, మంచి బిగినీస్ వేసుకొని అలాగా మన ఫ్రెండ్స్ తిరుగుతున్నారు. ఇది ఇంట్లో ఎలిజిబుల్ అండ్ ఇండియన్ ఎవరని అని ఫీల్ అవుతూ ఉంటుంది, బట్ కాదు. సో దిస్ ఈజ్ తెలుసు ఆబ్వియస్లీ చెప్పాలి. సో నేనేమంటానంటే ఇలాంటి బీచ్కి వచ్చినప్పుడు బిగ్నీస్ని చూడద్దు అని అనుకుంటాం, కానీ మనం చూసేస్తూ ఉంటాం. అది మన తప్పు కాదు, బట్ ఏం చేయలేము. సో ఈమె ఉన్నారు కదా, ఈమె బ్రిటన్ ఎవరాన్ అన్నది ఫీల్ అవుతుంది. ఆ టోపీ ఆమె బీచ్లో ఉంటారు కదా అడుక్కునే వాళ్ళ మాదిరి. వీడియోలో కనిపించేది నల్లగా బయట లేము. వీడియోలో చెత్త ఫిల్టర్ యాడ్ చేసినట్టున్నారు. నో ఇట్స్ నాట్ ఎ ఫిల్టర్, ఇట్స్ ఎ రియాలిటీ. నో ఇట్స్ నాట్ రియాలిటీ, ఇట్స్ ఎ రియాలిటీ. మీరందరూ అది గ్రహించాలి. ఏం చిల్లర గాడివా? వెస్టర్న్ అమ్మాయి కనిపిస్తే చాలారా? వెస్టర్న్ అమ్మాయి కనిపిస్తే చాలు కదా బయటకు వస్తున్నావు. గోవాని బైక్ మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మేమిద్దరం ఒక స్కూటీ తీసుకుంటే చెత్తగా ఒక స్కూటీ తీసుకొని ముందర రష్యన్ అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ సొల్లు దాచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ఆంటీ
రెడ్ డ్రెస్ వేసుకొని బుల్లెట్ క్రేజీ నడుపుతా ఉంది, క్రేజీగా. ఇదో కనిపిస్తున్నాడు. అయ్యోనా సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. నువ్వు మాతో వచ్చావని తెలుసా? రష్యన్ అమ్మాయిల వెనకాల పోతున్నావు ఏంట్రా? అవును చూసాం. హాయ్ ఫ్రెండ్స్, డే 2 ఇన్ గోవా. సో మేము ఇప్పుడు వాటర్ రైడ్స్ చేయడానికి వచ్చాము. మధ్యలోకి చచ్చిపోతున్నాడు. వాటర్ రైడ్స్ లో చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. లక్కీగా మాకేంటి అంటే మా పక్కన తెలుగు వాళ్ళు ఉండేసరికి కావాల్సిన డిస్క్లైమర్స్ ఏమేమి ఉంటాయి, ఈ జాగ్రత్తలు అన్నీ చెప్పారు. అవన్నీ అయితే మేము ఏమో మాట్లాడుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రేట్స్ ఉంటాయంట. వాళ్ళు ఇప్పుడు చెప్పిన రేట్లు అక్కడికి వెళ్ళిన రేట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు అన్నిసార్లు ముంచడు, ఒకసారి నన్ను ఓవర్లాక్ చేయకు అని చెప్పి అన్నిసార్లు ముంచినాడు అనుకో, ముంచకపోయినా ఏమన్నాడు అది అని అన్నాడు, అడిగి అన్నయ్య అన్నాడు. సో అది అంటే యాక్చువల్గా ఆయన డిప్స్ గురించి మాట్లాడారు అనమాట. మనము వాటర్ రైడ్స్ లో థ్రిల్ ఉంటది కదా డిప్స్ చేసినప్పుడు, ఎన్ని డిప్స్ చేయాలి ఏంటి అని ముందుగానే మాట్లాడుకోవాలి అనమాట. పే చేయకముందే క్లియర్ గా మీరు ప్రతిదీ మాట్లాడుకోండి, లేదంటే చాలా. సో మిడిల్ ఆఫ్ ద సీలో లేము, కష్టపడి ఫోన్ బయటికి తీసి వ్లాగ్ తీస్తున్నాం గాయ్స్. నా ఫోన్ రిస్క్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఫోన్స్ బయటికి తీయలేదు, నా ఫోన్ రిస్క్ చేసి మరి బయటికి చాలా బాగుంది కదా. ఇది ప్రాపర్. నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సర్లే. కానీ దరిద్రం అంటే వీళ్ళున్నారు. సేమ్ ఫీలింగ్ బీచ్ లో ఎన్ని రోజులు అమ్ముకునే మొహాలు ఇదంతా. నువ్వు దానికి కూడా పనికిరావు. చాలా బాగుంది. డైరెక్ట్ చెయ్యి షివరింగ్, లోపల భయం అవుడి, కళ్ళల్లో మంట పుట్టింగ్. ఫైనల్ గా నన్ను వదిలేసి వాళ్ళిద్దరే వెళ్ళేసి వచ్చారు. కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దీనికి స్పాన్సర్ చేస్తున్నాడు అనమాట. ఏం లేదన్నా, చెప్పాలి. ఏమో వచ్చినాము, జస్ట్ చూద్దామని వచ్చాం. ఇప్పుడే జస్ట్ రైడ్ లో కూర్చున్నాం అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు మెయిన్ షిప్ కి. అక్కడికి వెళ్ళాక గేమ్స్ ఆడతాము. నేను జస్ట్ 500 కూపన్ తీసుకున్నాము, ఎక్కువ డబ్బులు పెట్టి పోగొట్టుకోవాలనుకోవట్లేదు, కానీ బాగా ఫుడ్ మెక్కేసిస్తాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరే భయం ఏంటని. సో ఇది మా స్టే ఇవాళ ఆరోమ్ రిసార్ట్స్. చాలా బాగుంది. ఈవెన్ అంటే లొకేషన్ చూడండి, అసలు చాలా బాగుంది.
రూమ్స్ కానీ అండ్ సర్వీస్ కానీ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ లో బడ్జెట్లో కూడా వచ్చింది యాక్చువల్లీ. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పోర్షన్లో మనం ఫోటోలు తీసుకోవచ్చు. ఈవినింగ్ అది తిరిగిపోద్ది, అది మ్యాటర్. tada outfits of the day. సో అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ డే. ఈరోజు ఇక్కడే ఉంటున్నాం, రేపు రిటర్న్ అయిపోతున్నాం. బిందు ఏమో నిన్నటి నుంచే ఫీల్ అవుతుంది ట్రిప్ అయిపోతుంది అని చెప్పేసి. నేను మాత్రం అవ్వట్లేదు భయ్యా. నేను మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువైపోతుంది అని ఆలోచిస్తున్నా. వీడు మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. తట్టుకోలేకున్నాను. ప్లీజ్ దండం పెడతా, మనం పంపించండి ప్లీజ్, అదే అనిపిస్తుంది. సో మేము వ్లాగ్ చాలా బాగా కవర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఎక్కడా కుదరలేదు. మాకు టైమింగ్ కుదరలేదు. అండ్ ఫోన్ తీద్దామన్నా పోలీస్ రావడం, మేము బైకులు తీసుకొని అడ్వెంచర్లు చేసినాం. సో కుదరలేదు. బట్ ఎంతో కొంత కంటెంట్ అయితే ఐ మీన్ రిలీజ్ చేస్తాము, చూడండి. సో మా ముగ్గురులో ఇంకొకరు కూడా మిస్ అయ్యారు. విక్కీ, నీకోసమేరా మిస్ చేసావురా నువ్వు ట్రిప్. నెక్స్ట్ నుంచి రెడీగా ఉండు, నెక్స్ట్ రెడీగా ఉండు. మిస్ యూ విక్కీ. I don't miss you, Vicky. మీ మిస్ నెక్స్ట్ ట్రిప్ మాత్రం విక్కీతో వస్తాం. కానీ ఒక కండిషన్, ట్రిప్ డబ్బులు నువ్వే పెట్టుకోవాలి. అయితే వస్తా. ట్రిప్ చేసి వాడికి పంపిద్దాం రా.